కార్తీక మాసం రెండో సోమవారం కార్తీక పౌర్ణమి కలిసి రావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ శివక్షేత్రాలలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణాలలో దీపారాధన చేశారు. ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి. గోశాలలో అండి అయిపోయిందండి. పల్నాడు జిల్లా అమరావతిలో బాలచాముండి సైత అమరేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. నదీ స్నానాలు ఆచరించిన అనంతరం దీపాలు వెలిగించి క్యూ లైన్లలో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని త్రికోటేశ్వర స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. రాత్రి నేత్రపర్వంగా జ్వాలా తోరణం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకొని జ్వాలా తోరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. నల్గొండ పట్టణం ఛాయా సోమేశ్వర ఆలయంలో దీపాలు వెలిగించిన భక్తులు స్వామివారికి అభిషేకాలను నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో వైభవంగా జ్వాలా తోరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గడ్డితో తోరణం తయారు చేసి కాగడతో నిప్పంటించారు. జ్వాలా తోరణం చూస్తూ భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న క్షేత్రం శివన్ నామస్మరణంతో మారుమోగింది. కార్తీక పౌర్ణమి సోమవారం ఒకే రోజు కావడంతో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వేద మంత్రాలతో నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి దీపారాధనలు చేశారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే కూస్మంచి గణపేశ్వర ఆలయంలో గంటు మల్లేశ్వర ఆలయం, తీర్థాల సంగమేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివుణ్ణి, విష్ణువుని ఇద్దరిని పూజించే కార్తీక మాసం ఎంతో విశిష్టమైనది. కార్తీక సోమవారం, పౌర్ణమి రోజుల్లో చేసే పూజలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని భక్తులు చెబుతున్నారు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే కోరిన కోరికలు నెరవేరటమే కాకుండా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మల్లికార్జున స్వామికి అభిషేకాలు చేయడంతో ఆలయ ప్రాంగణంలో దంపతులు, మహిళలు వేలాదిగా వచ్చి దీపాలను వెలిగిస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే గోదావరి నదిపాయల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివుణ్ణి దర్శించుకున్నారు. ప్రసిద్ధ మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయం, పలివెల ఉమాకొప్పేశ్వర స్వామి ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. సోమవారం పౌర్ణమి పురస్కరించుకుని చాలా విశేషంగా ప్రారంభించబడింది. తెల్లవారుజాము 3 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం చెప్పేసి భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. స్వామివారికి జరిపించబడేటువంటి నిత్యాభిషేక కార్యక్రమాన్ని కూడా ముగించుకుని ఇప్పుడు స్వామివారికి అత్యంత వైభవపేతంగా భక్తులందరి చేత కూడా స్వామివారికి ఏకవార రుద్రాభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వర్తించబడుతున్నాయి. ఈ రోజున పౌర్ణమి రావడం చాలా విశేషమైనటువంటి రోజు. కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. కృత్తికా నక్షత్రం కుమారస్వామి గారు చాలా ఇష్టమైనటువంటి రోజు. ఆ కుమారస్వామి వారి యొక్క జన్మ నక్షత్రం రోజున ఎవరైతే కుమారస్వామితో సహితంగా ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరుని కొలుస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి మనకి కార్తీక పురాణంలోనూ, శివపురాణంలో, లింగ పురాణంలో చెప్పబడుతోంది. అలాగే ఈ రోజున ప్రత్యేకత 365 ఒత్తులు వెలిగించుకునేటువంటి వ్యవహారం ఈ రోజే తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఇబ్బంది వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీపారాధన ఏ రోజు చేసుకోవాలని చెప్పేసి పరమేశ్వరుని ప్రార్థన చేస్తే అప్పుడు కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించుకుంటే ప్రతిరోజు ఒత్తులు వెలిగించుకుని దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని ఇస్తానని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పారు. కాబట్టి ఈ రోజున అందరూ కూడా విశేషంగా 365 ఒత్తులు వెలిగించుకోవడం జరుగుతోంది.